కాంట్రాక్ట్ జంగిలా మారిన హైదరాబాద్ సిటీలో వరి సాగు చేయడం సాధ్యమేనా? అది రెండంతస్తుల భవనంపై అంటే ఎవరైనా ఇంపాసిబుల్ అని చెప్తారు. కానీ అనుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించాడో వ్యక్తి. అదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇది హైదరాబాద్ సిటీలోని నేరెడ్మెట్ శ్రీ కాలనీకి చెందిన దంపతులు బిల్డర్ గణేష్ కల్పనల ఇల్లు. ఆ రెండంతస్తుల భవనం పైకి వెళ్లగానే చుట్టూ రకరకాల పూల చెట్లు, కూరగాయల మొక్కలు కనిపిస్తాయి. మధ్యలో పెద్ద కుండీలో నిండుగా నీళ్లు, వాటి మధ్య తామర ఆకులు, వాటికి పూసిన పూలు ఆకర్షిస్తాయి. బిల్డింగ్ పై వరి సాగు, అది హైదరాబాద్ సిటీలో. వినడానికే కాస్త డిఫరెంట్ గా ఉన్నా ఇది నిజం. గణేష్ కల్పన రొటీన్ కు కాస్త భిన్నంగా థింక్ చేస్తారు. 10 ఏళ్ల క్రితం 300 గజాల్లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 4 రోజుల క్రితం బిల్డింగ్ పై 3 చిన్న మడులు కట్టి డాబాపై వరి నాట్లు వేశారు. విషపూరితమైన ఆహారాలు బయట మార్కెట్కి వెళ్తే మీరు కూరగాయలు కానీ, పళ్ళు కానీ, పాలు కానీ, బియ్యం కానీ ప్రతిదీ ఏదో రకంగా కలుషితం చేస్తున్నారు. అందుకని ఇల్లు కట్టకముందే మేము మా కుటుంబ సభ్యులు ఏమనుకున్నామంటే ఎక్కడో కొని తెచ్చి మన ఆరోగ్యాలు ఎందుకు పాడు చేసుకోవాలి, మన ఇంటిపైనే మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం కొన్ని కూరగాయలు వేసుకుందాము. అదే కూరగాయలు మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం కదా. మంచి ఆరోగ్యకరమైన ఈ కూరగాయలు చుట్టుపక్కల వారికి కూడా పంచుతూ, మా బంధువులకు కూడా పంచుతూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నామండి. వరి నాట్లు నాటామండి. ఒక 3 నెలల్లో దీపావళి, దసరా టైంలో కోతలు కూడా వస్తాయి. వర్షం నీళ్లు వృధాగా పోకుండా ఇంకుడు గుంతలను నిర్మించారు. దీంతో బోర్లో వాటర్ బాగా వస్తున్నాయంటున్నారు. పొద్దున లేవగానే రూఫ్ గార్డెన్ లో పనిచేస్తుంటే హ్యాపీగా ఉందంటున్నారు గణేష్ భార్య కల్పన. నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ కూరగాయలు అవన్నీ వేసామండి. ఈసారి వరి కూడా ట్రై చేద్దామని వరి వేసామండి. సక్సెస్ఫుల్గా బాగా వస్తుంది వరి కూడా. తర్వాత వాటర్ కూడా ఇప్పుడు పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట వచ్చి కూర్చొని అన్నీ చేస్తామండి. ఆ నీళ్ళన్నీ మళ్ళీ కింద ఇంకుడు గుంటలోకి వెళ్తాయండి. పొద్దున లేచి పైకి వచ్చి ఇవన్నీ చూడడం వలన మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వెరైటీగా ఆలోచించే గణేష్ రూఫ్ పై వరి సాగు చేయడం వింతగా అనిపించిందంటున్నారు అతని ఫ్రెండ్ రమేష్. దీని పేరు లోటస్ పాండ్. ఇక్కడ వరి పెట్టాడు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పని, ప్రతి పని ఒక్కటి కూడా వదలకుండా చేసేవాడు కాబట్టి ఈ యొక్క పనులన్నీ ఆయనకు చాలా సులభము, చాలా ఈజీ అయిపోయినాయి. బిల్డింగ్ పై వరి సాగుతో దిగుబడి అంతంత మాత్రమే ఉంటుంది. ఇంటి అవసరాలకు కూడా సరిపోవు. కానీ డిఫరెంట్ గా థింక్ చేయడాన్ని మాత్రం అప్రిషియేట్ చేస్తున్నారు గణేష్ ఫ్రెండ్స్.